నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వీడియో నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి అనమాట. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా రేజర్ 40 అల్ట్రా అండ్ మోటరోలా రేజర్ ఎడ్జ్ 40 నియో రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో పీచ్ ఫజ్ కలర్ అనమాట. సో కొంచెంగా సింపుల్గా చెప్పుకోవాలంటే పీచ్ ఫజ్ కలర్ అంటే మనకి లైట్ ఆరెంజ్ లాంటి కలర్ వస్తుంది అనమాట. సో ఇది లాంచ్ అయింది అనేసి అయితే అంటారు అన్నమాట. సో ఐ థింక్ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం January 12th కల్లా మా అవైలబుల్ అవుతుంది పర్చేస్ చేసుకోవడానికి అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ర్యాబిట్ R1 AI పవర్డ్ పాకెట్ అసిస్టెన్స్ గురించి చెప్తున్నా. సో ఇంతకుముందు కూడా మనకి ఇక్కడ క్లిప్ ఇంత చిన్న డివైస్ లాంటిది వచ్చింది కదా. సో దానికి అప్గ్రేడ్ వర్జన్ అనుకోవచ్చు. ర్యాబిట్ అన్నారు కాబట్టి దీంట్లో ర్యాబిట్ కనిపిస్తుంది. ఒక స్క్రీన్ ఉంది, స్క్రీన్ మీద మీకు ర్యాబిట్ కనిపిస్తుంది. ఒక 360 కెమెరా ఉంది. మొత్తం కూడా క్యారెట్ కలర్ లాంటిది ఉందన్నమాట. క్యారెట్ రెడ్ కలర్ అలాంటి కలర్లా ఉందన్నమాట. ఈవెంట్ అవన్నీ కూడా బాగున్నాయి. ప్రస్తుతానికి ఇది కొన్ని లిమిటెడ్ కంట్రీస్కి ఉంది. కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్ అండ్ స్పెయిన్, స్వీడన్, సౌత్ కొరియా, జపాన్ అండ్ UK లేటర్ దిస్ ఇయర్ అనేసి అయితే వస్తుంది అనేసి అయితే అంటారు. ప్రస్తుతానికి ఇది మాత్రం 1990 ఉంది. సో రఫ్గా చెప్పుకోవాలంటే 16,500 అనేసి అయితే మన వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఆర్డర్లు చేస్తే ప్రీ ఆర్డర్ March 31st వస్తాయంట. సో ఏప్రిల్ బిగిన్ అయిపోతాయి అనేసి అయితే అంటారు. సో March 31st ప్రీ ఆర్డర్స్ March 31st. సో ఏప్రిల్ వచ్చేసి అంటారు. సో తీసుకోవాలి వద్దంటే దీనిలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలి సో ఏ పవర్ దానికి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరేమన్నా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైర్ బోల్ట్ నుంచి అన్నమాట. సో ఫైర్ బోల్ట్ వాళ్ళు వ్రిస్ట్ ఫోన్ ఇలా వ్రిస్ట్ ఫోన్ అంటారు కదా. సో 4G LTE కనెక్టివిటీతో IP67తో పాటు స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇట్లా కాల్ చేసుకోనికే ఇక్కడ రఫ్గా ప్రైస్ చూసుకుంటే మాత్రమే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 6,499 రూపాయలు అనేసి అయితే అంటారు. సో సింపుల్ చెప్పాలంటే 6,000 మధ్యలో ఉంది. అంటే మీరు ఏమంటారు ప్రైజెస్ ఏవైతున్నాయో ఆఫర్స్ అప్లై చేసుకొని అవైల్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో X6 అండ్ పోకో X6 Pro స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో ఇవాళ లాంచ్ అవుతున్నాయి నైట్ 8 PM. ఇది మీకు అందరూ తెలిసింది ఎప్పటి నుంచి టెక్ న్యూస్లో ముట్టుకుంటూనే వస్తున్నారు లాంచ్ అవుతుందని. సో ఇవాళ నైట్కి లాంచ్ కానీ సపరేట్గా స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో తీసుకొస్తాను. చిన్న విషయం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే అయానో నెక్స్ట్ లైట్ అవుతుందో ఇది హ్యాండ్ హెల్డ్ గేమింగ్ అనమాట. సో ఇది లైట్ వర్జన్ అయితే తీసుకొస్తున్నామంటే నెక్స్ట్ సిరీస్ ఇది. దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ స్టీమ్ OS వస్తుంది అనమాట. సో బెనిఫిట్ అంటే కొంచెం కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. స్టీమ్ OS జర బాగా ఉంటుంది అండ్ జర చాలా రోజుల దాకా వస్తుంది. సో ఇది 7 inchesతో పాటు వస్తుంది, 47 Wh బ్యాటరీతో పాటు వస్తుంది అనమాట. పర్లేదు, దీనికి సంబంధించి ఇన్డెప్త్గా అయితే తీసుకొస్తాను. అండ్ తర్వాత నెక్స్ట్ AMD నుంచి చూసుకుంటే AMD వాళ్ళు ఫ్లూయిడ్ మోషన్ ఫ్రేమ్ టెక్నాలజీ ఏదైతుందో అఫీషియల్గా January 24th లాంచ్ చేస్తారు అనేసి అంటారు. ఇక్కడ ప్రివ్యూ డ్రైవర్స్ అవేం లేవు, డైరెక్ట్ లాంచ్ చేసేస్తారు. అంటే ఇంకొంచెం ఫ్లూయిడ్ మోషన్ ఏం లేదు, ఇంకొంచెం స్మూత్నెస్ ఎక్కువ వస్తే కొంచెం ఇంకా ఎక్కువ FPS వస్తుంది అనేసి అయితే మోర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి అయితే అంటారు అన్నమాట. సో మార్కెట్లోకి వచ్చినాక సపరేట్గా వచ్చినాక అప్డేట్ చేస్తాను. ఇంకా 24th అంటే ఎన్ని రోజులు లేదు సింపుల్ చెప్పుకోవాలంటే I think 2 weeks ఉంది క్లోజ్ టు అదే అనమాట. నెక్స్ట్ గేమ్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మాఫియా ట్రిలజీ అనే గేమ్ అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ట్రిలజీలో మీకు 1,088 రూపీస్కి 3 గేమ్స్ వస్తాయి. ట్రిలజీ అంటే 3 గేమ్స్ కదా, 3 మాఫియా డెఫినెటివ్ ఎడిషన్, మాఫియా 2 డెఫినెటివ్ ఎడిషన్, మాఫియా 3 డెఫినెటివ్ ఎడిషన్ 3 కలిపేసుకొని 1,088 రూపీస్కి ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అదే ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్లో మీకు ఎలా అనిపించి మీ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతాయి చూసిరో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.